హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను ఎలాంగేషన్ రిలేటెడ్ ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను అండ్ చిన్న కాన్సెప్ట్ కూడా చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏ రెక్టాంగులర్ బార్ ఆఫ్ సైజ్ 50 mm by 30 mm is subjected to a longitudinal tensile stress of 250 Newton per mm square and lateral compressive stress of 100 Newton per mm square in a perpendicular direction. It is 500 mm long. Okay, default length వచ్చేసి 500 mm long and made up of mild steel with Young's modulus 2 into 10 to the power of 5 Newton per mm square and Poisson's ratio వచ్చేసి 0.3. The elongation of the bar in the longitudinal direction is nearly equal to. సో లాంగిట్యూడినల్ డైరెక్షన్లో యంగ్స్ ఎలాంగేషన్ ఎంత అని అడుగుతున్నారు అక్కడ. ఓకే, సో మనకి రెక్టాంగులర్ బార్ ఆఫ్ సైజ్ 50 mm by 30 mm అని ఇచ్చారు. అంటే ప్రిజమాటిక్ బార్ అంటాం. సో ప్రిజమాటిక్ బార్ అంటే మన క్రాస్ సెక్షన్ అనేది త్రూ అవుట్ ది లెంత్ సేమ్ ఉంటుంది. త్రూ అవుట్ ది లెంత్ సేమ్ క్రాస్ సెక్షన్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో అలాంటి వాటిని మనకి ప్రిజమాటిక్ బార్ అంటాము. సో ప్రిజమాటిక్ బార్కి సపోజ్ యాక్సియల్ స్ట్రెసెస్ అలాంగ్ ది 3 మ్యూచువల్ డైరెక్షన్స్ ఇచ్చామనుకోండి. సపోజ్ లైక్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. ఓకే, సో అలాంటప్పుడు స్ట్రెయిన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇన్ ఎక్స్ డైరెక్షన్ స్ట్రెయిన్ అంటే లైక్ ఎప్సిలాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏదైతే సిగ్మా 1 ఇక్కడ అప్లై అవుతుందో సిగ్మా 1 బై ఈ. ఓకే, అంతే కదా, మనకి స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మోడ్యులస్, స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై యంగ్స్ మోడ్యులస్. ఆ ఫార్ములా నుంచి ఇది వస్తుంది. మైనస్ మనకి ఏదైతే అదర్ లాటరల్ డైరెక్షన్స్ ఉన్నాయో అక్కడ పాయిజన్స్ రేషియో అనేది మల్టిప్లై అవుతుంది. సో మ్యూ ఇంటూ సిగ్మా 2 బై ఈ అండ్ మైనస్ అనదర్ డైరెక్షన్ జెడ్ మ్యూ ఇంటూ సిగ్మా 3 బై ఈ. అలా ఇప్పుడు సపోజ్ వై డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి స్ట్రెయిన్ని. సో ఎప్సిలాన్ వై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 మెయిన్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ డివైడెడ్ బై యంగ్స్ మోడ్యులస్ అండ్ వాట్ ఎవర్ ద అదర్ డైరెక్షన్స్ అదే వాటికి మనకి పాయిజన్స్ రేషియోతో మల్టిప్లై చేయాలి. సో మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3 బై ఈ. సో అక్కడ మనకి నెగిటివ్ స్ట్రెయిన్, సో మైనస్తో ఇండికేట్ చేస్తున్నాము. అండ్ సిమిలర్లీ థర్డ్ డైరెక్షన్ ఎప్సిలాన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 3 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ఈ. మనం ఒక సిగ్నిఫికెంట్ డైరెక్షన్లో స్ట్రెయిన్ని మెజర్ చేసినప్పుడు అదర్ 2 డైరెక్షన్స్కి పాయిజన్స్ రేషియోతో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు, స్పెసిఫిక్గా లాంగిట్యూడినల్ డైరెక్షన్ అండ్ 2 స్ట్రెసెస్ ఇచ్చారు. ఒకటి టెన్సైల్ అండ్ అనదర్ వన్ వాస్ లాటరల్ కంప్రెసివ్ స్ట్రెస్. ఓకే, అంటే సిగ్మా 1 సిగ్మా 2 ఇచ్చారు, సిగ్మా 3 ఇవ్వలేదు. అండ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది లాంగిట్యూడినల్ డైరెక్షన్, ఐ మీన్ ఎలాంగేషన్ ఇన్ లాంగిట్యూడినల్ డైరెక్షన్. అంటే సింపుల్గా మనకి సిగ్మా ఎప్సిలాన్ ఎక్స్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనకి గివెన్ పారామీటర్స్ ఏమి ఇచ్చారు అంటే సిగ్మా 1 టెన్సైల్ స్ట్రెస్ వచ్చేసి 250 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో 250 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, అండ్ సిమిలర్లీ సిగ్మా 2 నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇచ్చారు. సో సిగ్మా 2 ఈజ్ నథింగ్ బట్ కంప్రెసివ్ స్ట్రెస్. సో కంప్రెసివ్ స్ట్రెస్ని -100తో రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, ఎందుకంటే ఈ ప్లస్ మైనస్ అనేది క్యాలిక్యులేషన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ లెంత్ ఆఫ్ ది మెంబర్ వచ్చేసి 500 mm. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 500 mm అనేసి. సో 500 mm. సో 500 mm. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యంగ్స్ మోడ్యులస్ వచ్చేసి ఎంత ఇచ్చారు, 2 into 10 to the power of -5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 2 into 10 to the power of 5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి మ్యూ పాయిజన్స్ రేషియో కూడా ఇచ్చారు. సో దట్ ఈస్ 0.3. నీట్గా ఇవన్నీ ఫార్ములాస్ అంటే లాంగిట్యూడినల్ ఫార్ములా ఎప్సిలాన్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఎప్సిలాన్ ఎక్స్ ఈక్వల్ టు మనకి 2 స్ట్రెసెస్ మాత్రమే ఇచ్చారు. సో లాంగిట్యూడినల్లో సిగ్మా 1 దట్ ఈస్ టెన్సైల్ స్ట్రెస్ అప్లై అవుతుంది. సిగ్మా 1 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై ఈ. సో సిగ్మా 1 ఎంత మనకి వాల్యూ 250. ఓకే, సో 250 సో ఇక కన్వర్షన్ ఏం అవసరం లేదు. 250 బై యంగ్స్ మోడ్యులస్ 2 into 10 to the power of 5 మైనస్ మ్యూ ఇంటూ మ్యూ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా 0.3. మనకి సిగ్మా 2 అనేది ఏంటి, కంప్రెసివ్ స్ట్రెస్ కాబట్టి మైనస్తో ఇండికేట్ చెయ్యాలి. సో -100 డివైడెడ్ బై 2 into 10 to the power of 5. ఓకే,
సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇండైరెక్ట్గా ఎప్సిలాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంగిట్యూడినల్ ఎలాంగేషన్. ఓకే, ఎప్సిలాన్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.4 ఇంటూ 10⁻³ వస్తుంది. ఓకే, సో మనకి ఇది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ ఎలాంగేషన్ కాదు, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేసాం ఎప్సిలాన్ కదా. సో స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి మనకి, ఎప్సిలాన్ ఫార్ములా ఏంటి, ΔL/L. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ΔL, దట్ ఈస్ ఎలాంగేషన్ ఇన్ లాంగిట్యూడినల్ డైరెక్షన్. సో మనకి ఆల్రెడీ ఎప్సిలాన్ తెలుసు, అంటే ఎప్సిలాన్ ఇన్ లాంగిట్యూడినల్ డైరెక్షన్, స్ట్రెయిన్ ఇన్ లాంగిట్యూడినల్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు గివెన్ స్ట్రెస్సెస్. సో ΔL/L, ఎల్ ఎంత 500 mm ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. సో ΔL ఏమవుతుంది మనకి, ఎప్సిలాన్ ఎల్ ఇంటూ లెంత్ ఆఫ్ ది మెంబర్. ఎప్సిలాన్ ఎల్ ఎంత 1.4 ఇంటూ 10⁻³ అండ్ స్ట్రెయిన్కి మనకి ఎలాగో యూనిట్స్ ఉండదు, బికాస్ ΔL అనేది ఎంఎంలో మెజర్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ లెంత్ కూడా ఎంఎంలో మెజర్ చేస్తాం. సో ఆబ్వియస్లీ మనకి యూనిట్స్ అనేవి స్ట్రెయిన్కి అప్లై అవ్వదు. ఓకే, సో 1.4 ఇంటూ 10⁻³ అని వాల్యూ మాత్రమే ఉంటుంది, ఇంటూ లెంత్ ఎంత 500 mm. సో ఓవర్ క్యాలిక్యులేషన్ మనకి ఎంత వస్తుంది వాల్యూ అంటే 1.4 ఇంటూ 500. సో అప్రాక్సిమేట్లీ ఇది మనకి 0.7 mm. సో ఎలాంగేషన్ ఇన్ లాంగిట్యూడినల్ డైరెక్షన్ ఫర్ ది గివెన్ స్ట్రెసెస్ ఈజ్ 0.7 mm. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం తెలుసుకున్నాము, సర్టెన్ స్ట్రెస్సెస్ ఇచ్చినప్పుడు స్ట్రెయిన్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అండ్ స్ట్రెయిన్ ఫార్ములాస్ ఏంటి అనేది చూసాము ఇక్కడ. ఓకే, సో మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డైరెక్షన్ స్ట్రెస్ ఇచ్చినప్పుడు ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెయిన్ ఫార్ములా ఏమవుతుంది, వై డైరెక్షన్లో స్ట్రెస్ ఇచ్చినప్పుడు వై డైరెక్షన్లో స్ట్రెయిన్ ఏమవుతుంది. ఓకే, సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ అండ్ లాటరల్ స్ట్రెస్సెస్ అంటే మనకి టెన్సైల్ స్ట్రెస్సెస్ అండ్ కంప్రెషన్ స్ట్రెస్సెస్ ఇచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్లో విత్ రెస్పెక్ట్ టు దట్ మనం ఎలాంగేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఓవరాల్గా ఆన్సర్ అనేది 0.7 mm వచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.